ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇందులో కొన్ని వేరుశనగలు వేసుకోండి. ఈ దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఈ గోల్డ్ కలర్ వస్తున్నాయండి. ఇవి వచ్చేటప్పటికి ఈలోపు మనం ఒక టమాటా, ఒక 8 పచ్చిమిరకాయలు అండి, 2 కరివేపాకు రవ్వలు ఇవి కోసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లో వేగిపోయాక ఇవి తీసేసుకుని ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం ఇవి ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి కొద్దిగా ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్దండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకుంటాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్మూత్గా అవుతాయండి, త్వరగా వేగుతాయి. ఇది బాగా మెత్తబడే వరకు వేపుకున్నాం. ఇదిగోండి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇవి కూడా ఉడుకుపోనియండి. ఇదిగోండి ఇలాగా చేతులు అంటుకొట్టుతో ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇదిగోండి మిక్సీలో గుళ్ళు వేసేసుకుని తర్వాత మనం పెట్టుకున్నాం ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. మిక్సీలో ఇవి వేసేసుకున్నాక ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్, మనం కొద్దిగా చింతపండు, కొద్దిగా ఎంత అక్కర్లేదండి, కొద్దిగా చింతపండు వేసేసుకుని ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ఇందులో మనం తాలింపు కూడా వేసుకోవచ్చు, కావాలి వేసుకోకపోయినా బాగుంటుందండి. ఇలా ఆయికూడు, ఇలా పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.